ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు తన లుక్స్ తో అమ్మాయిల మనసు దోచేసిన డార్లింగ్ తాజాగా వృద్ధావతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో వినోదాత్మక చిత్రాలను అందించే డైరెక్టర్ మారుతి రూపొందించే నయా మూవీలో ప్రభాస్ సీనియర్ సిటిజన్ గా దర్శనం ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట్లో ఓ రేంజ్ లో రచ్చ అవుతుంది. డైరెక్టర్ మారుతికి ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ తో పాటు చక్కటి ఎమోషన్స్ ను పండించే సినిమాలను అందిస్తారనే మార్కుంది. మరి ముఖ్యంగా హీరోల క్యారెక్టర్ల విషయంలో ఏదో ఒక బలహీనతను ఆపాదించి వినోదాత్మకమైన కథను నడిపిస్తారన్న పేరు ఉంది. ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. హర్రర్ కామెడీ కథతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర కూడా ఎంతో వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా పోరాట ఘట్టాలను ప్లాన్ చేశారట మారుతి. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రభాస్ మారుతి సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో డార్లింగ్ వృద్ధుడిగా కనిపిస్తాడని సమాచారం. ఈ సీక్వెన్స్ మాత్రం ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని టాక్. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని చెప్తున్నారు. అయితే ఈ మూవీకి టైటిల్ ను మారుతి ఫైనల్ చేయలేదు. రాజా డీలక్స్, రాయల్, అంబాసిడర్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన సలార్ మూవీ దీపావళి నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక రాజా డీలక్స్ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ ఫైట్ సీన్ లీక్ అయింది. ఈ సీన్ లో హీరోయిన్ మాలవిక విలన్స్ ను ఉతికారేస్తుంది. ప్రభాస్ సినిమాలో ఓ హీరోయిన్ భారీ ఫైట్ చేయడం ఏమిటి, అసలు మారుతి ఏం చేస్తున్నాడంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి మాలవిక విలన్స్ ను కొట్టడం ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. ప్రభాస్ ఉండగా ఆమె కొడితే ఎలా అనేది వారి అభిప్రాయం. కామెడీ, హర్రర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రితిక్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాలవిక పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది. తాజాగా మాలవికకు సంబంధించి లీక్ అయిన ఫైట్ సీన్ కూడా సినిమాలో కీలకమని టాక్. ఇంతకీ ఈ సీన్ విషయానికి వస్తే మాలవిక విలన్లను చితకబాదుతూ కనిపించింది. కూరగాయల మార్కెట్ లో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. పక్కన ప్రభాస్ అయితే ఎక్కడ కనిపించలేదు కాబట్టి మాలవికపై ఇది సోలో ఫైట్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి రాయల్, అంబాసిడర్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు రాజా డీలక్స్ అనే పేరు వినిపించిన విషయం తెలిసిందే. త్వరలోని పేరును ఖరారు చేస్తారని టాలీవుడ్ టాక్. ఇప్పటికే 55% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ హర్రర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. దీనికి తోడు మారుతి రాసుకున్న కథలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. అలాగే ప్రభాస్ ది డ్యూయల్ రోల్. ప్రభాస్ కి డ్యూయల్ రోల్ కొత్త కాదు, కానీ తాత మన వల్ల కథలో నటించడం మాత్రం పూర్తిగా కొత్తే. పైగా ప్రభాస్ తండ్రి కిటప్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.